ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో మీకు దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీరు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల గురువు రెట్టింపు అవకాశాలు, లాభాలను తెచ్చి పెడతాడు. మీకు ఈ సమయం అదృష్టం కలిసి వచ్చే సమయం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలు తీరిపోతాయి. తులా రాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 26, 27 తేదీల్లో గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీకు రెట్టింపు అవకాశాలు, రెట్టింపు లాభాలు అయితే రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో శుక్రగ్రహం అదృష్ట గ్రహంగా ఈ సమయంలో ఉండబోతుంది. ఈ సమయంలో మీకు సంపాదన పెరగబోతుంది. గతంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ఏదో ధైర్యం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం ఏదైనా సరే గొప్ప సంకల్పం ఉంటుంది. సాధించగలం అన్న నమ్మకం, సంకల్పం అయితే వీరికి అధికంగా ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు మధ్యవర్తిత్వానికి ముందుంటారు. వీరి జీవితంలో ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి అయితే కష్టాలు, బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచే వీరు ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ తులారాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితాన్ని ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది. జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసి
మంచి గుణం అయితే వీరికి ఉంటుంది. వీరు అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, చాలా నిజాయితీ పరులు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే తన ప్రాణం పోయినా మాట తప్పరు అని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. కానీ వీరి జీవితంలో అయితే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల అయితే వీరు ఎన్నో ఇబ్బందులను అయితే పడుతూ ఉంటారు. ఈ రాశి వారు అయితే తమ కుటుంబం పట్ల, తమ భాగస్వామి పట్ల, తమ పిల్లల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వారికి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం గతంలో ఉన్న ఇబ్బందులు అయితే ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి అనేకమైన కష్టాలు, నష్టాలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 26, 27 తేదీల్లో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. అయితే గ్రహాలు గోచారం వీరికి చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అలాగే శుక్రగ్రహం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో అయితే ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఈ సమయంలో మీకు సంపాదన పెరుగుతుంది. గతంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం అయితే మీకు కలిసి వచ్చే సమయం. ఇల్లు సంపూర్ణంగా సమృద్ధిగా నిండిపోతుంది. మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. కొత్త వెలుగులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది. కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆనందం నెలకొనే సమయం ఇదే. ఊహించని విధంగా ధన లాభాలు వస్తాయి. డబ్బుకు ఇంట్లో లోటు అనేది ఉండదు. మీ అడుగులు విజయం వైపే మల్లుతాయి. కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క స్వప్నాలు నెరవేరే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మీ జీవితంలో గొప్ప మార్పులే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ అంటున్నామంటే ఈ సమయంలో మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే గురువు అనుకూలంగా ఉంటే మనకు రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయి. చిన్న వ్యాపారంలో ఉన్న మంచి లాభాలు చూస్తారు. ఏ పని చేసినా మీరు ఈ సమయంలో అయితే విజయవంతంగా పనులను పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. ఏదైనా సమస్య ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు. ఈ సమయంలో కొత్త వాహనం కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సోదరులతో మీరు సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు దర్శించుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది. ఈ సమయంలో అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులకు అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీరైతే ప్రేమగా గడిపే అవకాశాలు ఇవే అని చెప్పుకోవచ్చు. వ్యాపారం అయితే మంచి లాభాలను తెచ్చిపెట్టే సమయం అని చెప్పుకోవచ్చు. గురువు గ్రహం ఒక్కటి అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలనే పొందుతారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ యొక్క భాగస్వామి ప్రేమ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. వారితో మీరు మనస్సు విప్పి మాట్లాడండి. తమ యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్లు అయితే తమ ప్రేమ మీకు దక్కుతుంది. ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన సమయం. అలాగే తులారాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఎవరైతే తులారాశి వారి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గతంలో ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వారు ఈ సమయంలో అయితే తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.